9 ప్రదక్షిణలు చేస్తే 10,000 సార్లు శివాలయ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. అయితే ఇక్కడ ఈ శివాలయ ప్రదక్షిణకి ఏంటంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటిది మీకు ఇంతకుముందు చాలా తెలియచేసినట్టుగా ఓవరాల్ గా మనం తెలియచేశాము. కానీ చాలా మంది దాన్ని ఆదరించారు. మళ్ళీ మాకు ఒక పిక్చర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ పిక్చర్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముందుగా ఇది గర్భగుడి, ఇదంతా గర్భగుడి అండి. ఈ గర్భగుడిలో ఈశ్వర శివలింగం, ఎదురుగా నంది ఉంటుంది. తర్వాత ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఆ యొక్క ఆ నీరంతా కూడా ఇక బయటికి పోయే ప్లేస్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. అనగా ఆ చండీశ్వరుడు శివుణ్ణి అర్చిస్తూ ఎదురుగా ఇలా ఉంటాడు. అనగా ఎదురుగా ఈ శివునికి శివలింగానికి ఎదురుగా చండీశ్వరుడు ఉంటాడు, నంది ఉన్నట్టుగానే చండీశ్వరునికి ఎదురుగా శివలింగం ఉంటుంది. ఈ చండీశ్వరుడికి అనగా ఈ శివుడి మీద పడినటువంటి ద్రవ్యములు ఈశ్వరుడివి, ఇక మిగతాదంతా కూడా ఆ చండీశ్వరునికే సొంతము. అందుకనే ఈ యొక్క శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఆ చండీశ్వరుని దగ్గరకు వచ్చి, అయ్యా చండీశ్వర నేనేం తీసుకోబోట్లేదు, ఉత్త చేతులతో వెళ్తున్నాను, ఆ శివప్రసాదం మాత్రమే తీసుకెళ్తున్నానని చెప్పి నమస్కారం చేసుకుని శివాలయం నుంచి బయటికి పడాలి. అంతే తప్ప చండీశ్వరునికి చెప్పకుండా ఈ శివునికి సంబంధించిన ఏ ద్రవ్యము కూడా తీసుకోకూడదు నియమం. అయితే ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అని అన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర నిలబడండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో 1-2 సార్లు వీడియో చూస్తే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోండి. ముందుగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఎడమ వైపు నుంచి ప్రారంభించండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ధ్వజస్తంభానికి ఈశ్వరునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు, ఆ ఎడం వైపు నుంచి ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి, ఇగో డయాగ్రామ్ గీశాను కదా, అన్ని యారో మార్కు. ఇక్కడ అభిషేకం నీళ్లు బయటికి వెళ్లే ప్రదేశం ఉంటుంది శివాలయం గర్భగుడి తర్వాత. అక్కడ ఒకసారి నిలబడి ఈశ్వరుని వైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ అభిషేకం చేసే దారి ఏదైతే ఉందో, అంటే ఈ జలాభిషేకం నీరు, అభిషేకం చేసిన నీరు బయటికి వెళ్ళిపోయే దారి ఏదైతే ఉంటుందో అది దాటకూడదమ్మా. అక్కడ నిలబడి ఈశ్వరునికి, చండీశ్వరునికి, ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి మరలాలి. వెనక్కి మళ్ళీ ఇలా తిరుక్కుంటూ వచ్చి, ఇలా ఆరో మార్క్ గీశాను కదా, ఇలా తిరుక్కుంటూ వచ్చి ఎక్కడ ప్రారంభం చేశాం, ధ్వజస్తంభం దగ్గర, ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒకసారి మళ్ళీ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి మళ్ళీ మనం ఈ చండీశ్వరుడు ఇక్కడ ఉంటాను కదా, అభిషేకం చేసిన నీళ్లు బయటికి పోయే దారి ఉంటుంది కదా, అది దాటకుండా అక్కడ నిలబడి చండీశ్వరునికి మన మనసులో నమస్కారం, ఈశ్వరునికి మనసులో నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలమ్మా. వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా 9 సార్లు గనక చేస్తే 10,000 సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఇలా వెళ్ళాము, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్ట? ఎలా ఒకటి కంప్లీట్ అయినట్టు? మనం ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనం బయలుదేరాము. అవునండి, ఇలా వెళ్ళాము, ఇలా చండీశ్వరుని దగ్గరకు వచ్చాము, అభిషేకం వెళ్లే దారికి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చాము, ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము, మళ్ళీ ఆ జలం, అభిషేక జలం వెళ్లే దారి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇక్కడికి ఈ ప్రాసెస్ అంతా జరిగితే ఒక ప్రదక్షిణ. అలాంటివి 9 ప్రదక్షిణలు గనక చేసినట్లయితే 10,000 సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇంకా రేపు భవిష్యత్తులో ఆఖరి సోమవారం ఉంది, 25వ తారీఖు, ఏకాదశి మంగళవారం 26వ తారీఖు, అలాగే 29వ తారీఖు మాస శివరాత్రి, 28వ తారీఖు గురువారం స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజు, అలాగే ఈ ఆదివారం అమావాస్య సంబంధించినటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు చక్కగా ఈ సంబంధించినటువంటి శివాలయ సంబంధించినటువంటి ప్రదక్షిణ విధానాన్ని ఈ విధంగా ఆచరించి మీరు పాటించండి, మీ కుటుంబ సభ్యులందరూ పాటించండి. తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం, శివుడు చాలా సంతోషిస్తాడట. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలతో చేయకూడదు. చాలా మంది కామెంట్స్ రూపంలో నేను సంవత్సరం పాటు తిరిగాను నాకేం ఫలించలేదు అంటే కోరిక పెట్టుకొని తిరిగావు. ఈశ్వరుని దగ్గరకు వచ్చి కోరిక ఏంటయ్యా? ఇంకా మనకేం కావాలో ఆ ఈశ్వరుడు ఇస్తాడు. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి మాట రాగానే నాకు అన్నం పెట్టు అనగానే పెట్టిందా అమ్మ? మనం చూసేసి సమయానికి తగ్గట్టుగా పెట్టింది. బట్టలు కావాలంటే పండుగ సందర్భంగా తండ్రి బట్టలు కొన్నాడు. అలాగే మన తండ్రి ఈశ్వరుడు, మనకేం కావాలో ఆయన కంటే ఎవరికి ఎక్కువ ఏం తెలుస్తుందండి. కాబట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా మనస్సులో ప్రశాంతంగా శివనామ స్మరణ చేసుకుంటూ, లింగాష్టకం చేసుకుంటూ, లేదా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటూ, లేదా శివ 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 అన్న, లేదా అరుణాచలేశ్వరాయ నమః అన్న, లేదా శివాయ నమః అనుకుంటూ ఉన్న అలా ప్రదక్షిణ చేయండి.
తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం అనతి కాలంలో మీకు లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.